వచ్చినాక ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, ఎవరి పైన కేసులు లేవు, ఎవరిని కూడా ప్రశాంత వాతావరణంలో అందరూ బ్రతకాలనే ఉద్దేశంతో ఎవరిని కూడా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులు మనం చేస్తూ ఉంటే ఈ రోజు రెడ్ బుక్ పాలన నడుస్తూ ఉందని వైఎస్ఆర్సీపీ నేతలు మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి మీకు బుర్ర పనిచేస్తుందా లేదా అని మరొకసారి మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నారు. ఒకవేళ మీకు సరిగ్గా మైండ్ పని చేయకపోతే ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోండి. మేము ఇచ్చినటువంటి పథకాలు ఏమున్నాయి మేము విత్ ప్రూఫ్ తో చూపించడానికి సిద్ధంగా ఉన్నామని మేము వైఎస్ఆర్సీపీ నేతలకు సవాల్ ఇస్తున్నా ఉన్నాము. దయచేసి ఎవరైనా ఇక్కడికి వచ్చిన వాళ్ళ పథకాలు తీసుకుని ఇప్పుడు చెప్పినటువంటి పథకాలు ఏమైనా మీరు అనుభవిస్తున్నట్లయితే వాళ్ళకి చెప్పండి. మీరు తప్పు మాట్లాడుతూ ఉన్నారు, ఈ ప్రభుత్వం మాకు పథకం ఇచ్చింది, ఇదిగో ఈ పథకాన్ని నేను తీసుకుంటా ఉన్నాను, నా కుటుంబం ఈ పథకం ద్వారా ఇంత లబ్ధి పొందిందని దయచేసి మీరు అందరూ చెప్పాలి. ఈ కూటమి ప్రభుత్వానికి మీ అందరి ఆశీర్వాదాలు ఉండాలి. ఇకపోతే ఒక క్రికెట్ గ్రౌండ్ లో ఒక ఆటగాడు 6 కొడితే ఎంత కిక్ ఉంటుంది? ఉంటుందా ఉండదా? చాలా కిక్ ఉంటుంది. ఆ గ్రూప్ లో అందరూ కూడా ఒక 6 కొడితే ఎంత ఉత్తేజం, ఎంత ఆనందం, ఎంత కిక్ ఉంటుందో అదే ఆనందం మన చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 వేయడం వల్ల సూపర్ 6 సూపర్ హిట్ అయిందని మరొకసారి మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇది మీరందరూ కూడా తీసి కూడా పట్టుకోండి అమ్మా, ఎందుకంటే ఇది నిదర్శనం. ఒక ఆటగాడు సూపర్ 6